'స్క్విడ్ గేమ్' సీజన్ 2. సీజన్ 1 వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. చాలామంది సీజన్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. అందులో నేను ఒకడిని. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే 7 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 అవర్ రన్ టైమ్‌తో అంటే టోటల్‌గా 7 అవర్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే సేమ్ సీజన్ 1 సాటిస్ఫాక్షన్ అని చెప్పలేను. దానికన్నా కొంచెం తగ్గింది. బట్ సీజన్ 1 చూసినప్పుడు ఎలా అయితే మధ్యలో స్లోగా ఉన్న గేమ్స్‌తో చాలా థ్రిల్లింగ్‌గా వెళ్ళినట్టు ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్. కాకపోతే ఫస్ట్ సీజన్‌లో డెత్ గేమ్స్ ఒక 5, 6 ఉంటాయి. ఇక్కడ మాత్రం జస్ట్ 3నే. ఆ 3 ఎపిసోడ్స్ బాగున్నాయి గానీ, ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ఫుల్ యాక్షను. మిగతా ఎపిసోడ్స్‌లో కొంచెం సోదుంది. సో, ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే ఫస్ట్ సీజన్ 100% అయితే, ఈ సెకండ్ సీజన్ 75% అని చెప్పొచ్చు. అది కూడా మళ్ళీ సీజన్ 3 ఉండడం వలన మొత్తం చెప్పేయకుండా దాచేస్తున్నారు. కానీ ఇది కూడా చాలా బావుంది. తప్పకుండా చూడొచ్చు. నాకైతే నచ్చిందండి. కొన్ని చోట్ల టెన్షన్ పెట్టించింది మెయిన్‌గా గేమ్స్ అప్పుడు. అండ్ గేమ్స్ కూడా ఒక్క గేమ్ పాతదే ఫస్ట్ గేము. మిగతా 2 గేమ్స్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. మీరు మొత్తం రివ్యూ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఎపిసోడ్ వైస్ స్పాయిలర్స్ లేకుండా మరీ చెప్తున్నా. కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 2 వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటే 10 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు గానీ, కొందరు చేసే వరస్ట్ వీడియోస్‌కి మాత్రం బోలెడన్ని లైక్స్, సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. ఒకడినే ఇంత కష్టపడి ఫాస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. అదొక్కటే చిన్న బాధ. ఇక మన సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కడుందో అలానే ఉంది ఎన్నో నెలలుగా. నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే కదా చేయాలనిపించిదండి. ఇక ఈ సీజన్ 2 అయితే స్లో పేస్డ్‌గా సోది కొంచెం ఎక్కువ నింపారు. సగం సీన్స్ ఓటింగ్‌కే పోయాయి. బట్ పెర్ఫార్మన్సెస్, టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్, కన్విన్సింగ్ రైటింగ్స్ ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఫ్యామిలీతో సీజన్ 2ని చూడొచ్చా అంటే, ఫిఫ్త్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఒక సీన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇంకా బ్లడ్ బయటకొచ్చేంత వైలెన్స్ ఉంటుంది. అది పర్లేదు అనుకుంటే మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ మీలో చాలా మందికి తెలిసిందే. డబ్బు మీద ఆశ ఉండి, అవసరం ఉండే వాళ్ళకి, వాడికి డబ్బు ఆశను చూపించి, అందరికి చావు బ్రతుకుల మధ్యలో ఉండి గేమ్స్ ఆడేస్తారు. ఒక చోటకి తీసుకెళ్ళి ఒక ఐలాండ్‌లో. అలా సీజన్ 1లో గెలిచిన హీరో, ఇక్కడే ఈ గేమ్‌కి ఇంకా ముగింపిద్దాం, దీని వెనుకున్న వాళ్ళని పట్టుకుందాం అని ఆలోచించినప్పుడు, ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది? ఎలాంటి మలుపులొచ్చాయి? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అన్నదే స్టోరీ. ఆ సీజన్ 1 అంతా అసలు ఈ స్క్విడ్ గేమ్ ఎలా ఉంటుందని మెయిన్ పాయింట్ అయితే, స్క్విడ్ గేమ్‌ని ఆపడానికి చేసే ప్రయత్నమే ఈ సెకండ్ సీజన్‌లోని పాయింట్. మొత్తం మనం సీజన్ 1లో చూసినట్టు ఉంటుంది. ఓటింగ్ ఏసే సీన్సే సగం తినేసాయి. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే, ఎపిసోడ్ 1 బ్రెడ్ అండ్ లాటరీ. 1 అవర్ 5 మినిట్స్ రన్ టైమ్. ఏంట్రా ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 కోసం ఇంతకాలం వెయిట్ చేసాం. గేమ్స్ ఆడడం చూపించకుండా ఈ సోది ఏంట్రా అనుకున్నా ఒక 20 మినిట్స్ చూసి, ఇక అప్పుడే రాక్, పేపర్, సిజర్స్, వన్ హ్యాండ్ బ్యాక్ అంటూ ఒక 1-1 గేమ్ స్టార్ట్ అవుతుంది. మిగతా ఎపిసోడ్ అంతా పరిగెట్టింది. టైటిల్ బ్రెడ్ అండ్ లాటరీ అన్నది కూడా బ్రెడ్స్ కొనేసి పట్టుకెళ్ళి లాటరీ గేమ్ ఆడడంతోనే అసలైన స్క్విడ్ గేమ్ అంటే ఇదిరా అన్నట్టు మొదలైంది. బావుంది ఎపిసోడ్. ఎపిసోడ్ 2 హాలోవీన్ పార్టీ 51 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ మొత్తం సోదే. ఎమోషనల్ సైడ్ టచ్ చేశారు కానీ నెక్స్ట్ ఎపిసోడ్‌కి సెటప్ అంతే తప్ప జీరో థ్రిల్స్ ఈ ఎపిసోడ్. ఎటువంటి గేమ్ కూడా ఉండదు. ప్లెయిన్ ఎపిసోడ్ ఇది. జస్ట్ ఫ్యూ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ అసలైన గేమ్ స్టార్ట్ అవ్వబోతుందని తెలియజేసిందంతే. ఎపిసోడ్ 3 001 1 అవర్ ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు ఆగితే ఊపిరి బిగబట్టుకొని చూసిన ఎపిసోడ్ ఇది. సేమ్ స్క్విడ్ గేమ్ 1లోని చూసిన గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గేమ్. అదే ఒక బొమ్మ ఉంటుంది కదా! పచ్చయితే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో అంటూ కదిలితే చంపేసే గేమ్. మొత్తం ఎపిసోడ్ అంతా టైం తెలియకుండా వెళ్ళిపోయింది. చాలా బావుంది ఎపిసోడ్. ఎపిసోడ్ 4 6 లెగ్స్ 1 అవర్ ఉంటుంది. ఇది మొదటి 40 మినిట్స్ సోది. కానీ చివరి 20 మినిట్స్‌లో సీజన్ 1లో కూడా లేని ఒక సరికొత్త గేమ్‌ని స్టార్ట్ చేస్తారు. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఫిఫ్త్ ఎపిసోడ్‌కి మంచి సెటప్ అనే చెప్పాలి. లాస్ట్ 20 మినిట్స్ చాలా బావుంది. ఎపిసోడ్ 5 వన్ మోర్ గేమ్. అన్నిటికంటే అతిపెద్ద ఎపిసోడ్ 1 అవర్ 15 మినిట్స్. మొదటి 20 మినిట్స్ కొత్త గేమ్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ 10 మినిట్స్ ఫుల్ ఎంగేజింగ్‌గా ఉంది. మిగతాదంతా టాకీ పాటనే. కొంచెం ఆ ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఎమోషనల్ సీన్ ఒకటి బావుంది. బానే ఉంది గానీ లెంథీ ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ 6 0-10 1 అవర్ రన్ టైమ్. సరికొత్త గేమ్‌తో స్టార్ట్ అయ్యి బాగానే టెన్షన్ పెట్టింది. ఒక్క 20 మినిట్స్ టూ ఎంగేజింగ్‌గా ఉంది. ఆ తర్వాత ఓటింగ్ ఇక ఫైనల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేలా ఎండ్ అయింది. ఎంగేజింగ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఎపిసోడ్ 7 ఫ్రెండ్ ఆర్ ఫో 1 అవర్ రన్ టైమ్. ఈ ఎపిసోడ్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సర్వైవల్. గన్ షూటింగ్‌నే మొత్తం. ఇక్కడే కంప్లీట్‌గా ఇంక వీళ్ళు ఏమీ చేయలేరు పాపం దొరికిపోయారనే సిట్యుయేషన్‌లో ఉంచేసి ఫినిష్ చేసేసి మళ్ళీ లాస్ట్‌లో ఎండ్ క్రెడిట్స్ టైమ్‌లో చిన్న గేమ్ గ్రీన్ సిగ్నల్ వెలిగినట్టు చూపించి సీజన్ 3ని ఇండైరెక్ట్‌గా అనౌన్స్ చేస్తూ ఎండ్ చేశారు. ఈ ఎపిసోడ్ ఓన్లీ ఫర్ యాక్షన్. పెద్ద ప్రోగ్రెస్ ఏముండదు. ఒకానొక విధంగా ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా ఎండింగ్ ఇచ్చారని కూడా చెప్పొచ్చు. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే డెఫినిట్‌గా సీజన్ 1 కంటే కొంచెం తగ్గిందనే చెప్పాలి. కానీ ఇది కూడా బానే ఉంది. ఐ రిపీట్ ఇది కూడా బానే ఉంది. కొంచెం స్లో పేస్‌లో సాగే సోదుంటుంది. కానీ తప్పకుండా ఆ గేమ్స్ ఇంకా డెవలప్‌మెంట్ వేరే కొన్ని సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. మేబీ లెస్ దెన్ సీజన్ 1 బట్ ఇట్స్ ఆల్సో ఎ వర్త్ వాచింగ్ సీజన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.